డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్. ఈ పండ్లు హాయిగా తినొచ్చు. ప్రస్తుత ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధి మధుమేహం. ఇదే చక్కెర వ్యాధి, డయాబెటిక్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సగం జనాభా ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినా తగ్గినా అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆహారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అజాగ్రత్త ఆహారపు అలవాట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులను పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. షుగర్ బాధితులకు ఫ్రెండ్లీ ఫ్రూట్స్ గా పిలువబడే కొన్ని రకాలు పండ్లు అతి ముఖ్యమైనవి ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. యాపిల్స్ విటమిన్ సి, ఫైబర్ గొప్ప మూలం. ఇది రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వచ్చే అంటువ్యాధులతో పోరాడటానికి కూడా ఇది సహాయపడుతుంది. చెర్రీస్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చెర్రీస్ మంచి ఎంపిక. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది గుండె జబ్బులు మరియు మూత్రపిండాల నష్టం వంటి మధుమేహం యొక్క దుష్ప్రభావాలతో పోరాడటానికి సహాయపడుతుంది. పీచెస్ లో పొటాషియం, విటమిన్ ఏ మరియు సి ఉన్నాయి. ఇవి డయాబెటిక్ రోగులకు మేలు చేస్తాయి. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఆప్రికాట్లు, నేరేడు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అవి పొటాషియం మరియు ఫోలేట్తో సహా పోషకాలను కలిగి ఉంటాయి. ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. పియర్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు పియర్ ఫ్రూట్ తినడం మేలు చేస్తుంది. వాటిలో విటమిన్ కే ఉంటుంది. కివి పండులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో కివి పండ్లను చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.